కొండ కడప నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీ మహావిష్ణు పాదాలు భూలోకంలో మొదటగా ఇక్కడే అడుగుపెట్టారట. దీనికి కారణం మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో చేరుకోవడం. భృగు మహర్షిని ఋషులందరూ త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో నిర్ణయించమని ప్రతినిధిగా ఎంచుకుంటారు. భృగు మహర్షి ముందుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా తనను పట్టించుకోలేదు అని, కలియుగంలో బ్రహ్మదేవునికి పూజలు జరగవని శపించి కైలాసానికి వెళ్ళిపోతారు. కైలాసంలో కూడా నందిగనులు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు అని లోపలికి అనుమతివ్వరు. ఆలస్యంగా పార్వతీ పరమేశ్వరుల దర్శనం జరిగింది అని, లింగ రూపంలోనే పూజలు అందుకుంటారు అని శపించి వెళ్ళిపోతారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండగా లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారి పాదసేవలో ఉంటారు. తనను పిలిచినా కూడా పలకలేదు అని భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు ఛాతీపై కాలుతో కొడతారు. శ్రీ మహావిష్ణువు లేచి భృగు అహంకారాన్ని కన్నుని చిదిమేస్తారు. కానీ మహావిష్ణువునే గొప్ప అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మహాలక్ష్మి భర్త అయిన విష్ణువుకి అవమానం జరిగింది అని వైకుంఠాన్ని వదిలి భూలోకం చేరుకుంటుంది. శ్రీ మహావిష్ణువు కూడా లక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేను అని మొదటి అడుగు ఈ పాలకొండలోనే పెడతారు.